ఈరోజు ఏంటంటే పిల్లల్ని చంపడం అనేది దేనికి సూచనగా ఉందంటే భవిష్యత్తును గురించిన ప్రణాళిక లేదు, బిడ్డలను గురించిన బాధ్యత లేదు, బిడ్డలకి దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే బాధ్యత లేదు, పిల్లల్ని దేవుని సన్నిధిలో స్థిరపరచాలనే సంకల్పం లేదు. వీళ్ళు ఆత్మీయంగా ఉంటారు, వీళ్ళు పరిశుద్ధాత్మలు పరవశిస్తుంటారు, వీళ్ళు దైవభక్తి కలిగి ఉంటారు కానండి. ఏమా మీ పిల్లల్ని ప్రార్థన తీసుకురాలేదేంటి అని అడిగితే, అన్న అమ్మాయి మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉందన్న, అందుకోసమే పాపని ఆదివారం ట్యూషన్ పంపిస్తున్నాను. మ్యాథ్స్లో వీక్గా ఉంది, కొంచెం మ్యాథమెటిక్స్ బాగా చేస్తే మంచిది కదా, ఫ్యూచర్ బాగుంటుంది కదా అని దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మందిరం తీసుకురాకుండా మ్యాథ్స్ నేర్చుకుంటే మంచిదని మ్యాథమెటిక్స్ క్లాస్ కోసం పంపించడం జరిగింది. విచిత్రమైన విషయం చెప్పనండి, ఆ పాప మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళి లేకపోతే ట్యూషన్కి వెళ్ళి మ్యాథమెటిక్స్ బాగా చేసి లెక్కలన్నీ కూడా బాగా చేసి మంచి మార్కులతో పాస్ అయింది. మ్యాథ్స్లో పాస్ అయింది కానీ లైఫ్లో ఫెయిల్ అయిపోయింది. మ్యాథ్స్లో పాస్ అయిందండి, లెక్కలని బాగానే లెక్కలు వేస్తుంది, మంచిగానే లెక్కలు రాస్తుంది, దానివల్ల ఆమె చదువు పరంగా పాస్ అయిపోయింది ఆ పాప. కానీ లైఫ్ పరంగా చూసుకుంటే జీవితంలో మోసపోయిన అనుభవం వచ్చింది, లోకాన్ని ప్రేమించే అనుభవంలోనికి వెళ్ళిపోయింది, లోకంలో ఎవరినో ప్రేమించింది, ఆ ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు, వంచాడు, ఆ మోసాన్ని జీర్ణించుకోలేకపోయింది, ఆ మోసాన్ని తట్టుకోలేకపోయింది, అది ఎవరితో చెప్పాలో కూడా అర్థం కాలేదు, ఆ సమస్య నుండి ఎలా బయటికి రావాలో తనకు అర్థం కాలేదు. ఆపదలో దేవుడి మీద ఆధారపడాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆలోచన తనకు కలగకపోవడం వల్ల ప్రియులారా చివరికి ప్రాణాన్ని పోగొట్టుకునిందండి, తన ప్రాణాన్ని తీసేసుకునింది, ఉరేసుకుని చనిపోయింది. ఆ తల్లి అంటది, అయ్యా మ్యాథ్స్ చదివితే మంచిదని చెప్పి మ్యాథమెటిక్స్లో పాస్ అవ్వాలని దేవుని సన్నిధికి దూరంగా పంపించాను, నా పిల్లలు చదువుకుంటే చాలనుకున్నాను, చదువు పరంగా వాళ్ళు పాస్ అయ్యారు కానీ జీవిత పరంగా ఓడిపోయారని. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, సాతాను ఆయా సందర్భాలు, అపవాది సాతానుడు సంఘాల్ని ముట్టడి వేస్తాడు, కుటుంబాన్ని ముట్టడి వేస్తాడు, ఆత్మీయ జీవితానికి ముట్టడి వేస్తాడు. ఆయన ముట్టడి వేసినప్పుడు ప్రియులరా ఆ బంధకాల్లో ఉండి సంఘాలలో కరువు, వేగం తగ్గిపోతుంది, అభివృద్ధి తగ్గిపోతుంది. పావురపు రెట్టను తింటున్నారంట వాళ్ళు. ఆలోచించాలి, ఏది తినాలి ఏది తినకూడదు విచక్షణ జ్ఞానం లేదు, ఏది ఆరోగ్యం ఏది అనారోగ్యం, ఏది మంచిది ఏది చెడు విచక్షణ జ్ఞానం లేదండి. ఏదో ఒకటి తిని కడుపు నింపుకుందాం, ఏదో ఒకటి భోంచేసి ఆకలి తీర్చుకుందామనే ఆలోచనలు సాగిపోతున్నారు. ఈరోజు శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తున్నావా? స్వచ్ఛమైన శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని నీవు భుజిస్తున్నావా? ఏదో ఒకటి చదివాం, ఏదో ఒకటి విన్నాం, ఏదో ఒకటి అనుసరించాం, ఏదో ఒకటి తిన్నా ఆకలి తీరుతుంది కదని నీచమైన కార్యాలను భుజించడానికి వాళ్ళు త్రిప్పబడ్డారండి. దేశమంతా సాతానుడు ముట్టడి వేసిన సందర్భాలు మనం చూస్తున్నాం.